నువ్వు ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. నిన్ను నేను పంపించలేను. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండు. రా. ఏమైంది? మొదటిసారి ఇంట్లోకి తీసుకువెళ్తున్నావు, కుడి చేత్తో తీసుకెళ్ళత్తయ్య. సరే. గరుడ రేఖ ఉన్న చెయ్యి పట్టుకుంటేనే కదా నేను ఆ బంధనం దాటగలను. ప్రియా, పద. సూపర్. మీకు న్యాయం, మాకు న్యాయమా? 48 గంటలు మేమెవరం బయటికి వెళ్ళకూడదు. బయట నుంచి మాత్రం ఎవరైనా రావచ్చా? ఈవిడికి లేదా ప్రమాదం? నీకు పెళ్లి కుదిరిందని అన్నయ్య చెప్పాడు. రిజిగ్నేషన్ లెటర్ ఇంటికొచ్చి మరీ ఇచ్చి వెళ్ళావంట. ఈ టైంలో మా ఇంటికి ఎందుకొచ్చావు? పర్సనల్గా మేడం నన్ను బాగా అభిమానిస్తారు. నాకే కష్టం వచ్చినా మేడంతో షేర్ చేసుకుంటాను, అందుకే వచ్చాను. ఇప్పుడు నీకేం కష్టం వచ్చింది ప్రియా? వర్ష, తన నిశ్చితార్థం ఆగిపోయింది. తను బాగా డిస్టర్బ్డ్గా ఉంటే నా దగ్గరకు వచ్చింది. ఈ టైంలో ఎవరో ఒకరు తోడుగా ఉండి ధైర్యం చెప్పాలి కదా. అందుకే 2 రోజులు ఉంటానంటే ఒప్పుకుని ఇంట్లోకి పిలిచాను. మాకేదో అవుతుందని దండం పెట్టి కాళ్ళు పట్టుకున్నావు, అంతవరకు ఓకే. కానీ దారిన పోయే వాళ్ళందరి సమస్యలు నీకెందుకు? ఈ ఇంటి కోడలుగా మీ వదిన స్థానంలో ఉండాల్సిన అమ్మాయి ప్రియా. మీ అన్నయ్య డెసిషన్ వల్ల ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిందో మీకు తెలీదు. మానసికంగా తనకి సపోర్ట్గా ఉండడం మన బాధ్యత. ఈ ప్రియకి ఓవర్ యాక్షన్ ఎక్కువ. పెళ్లికి ముందే నిన్ను అత్తయ్య అంటూ బిల్డప్ గా పిలిచేది. అప్పుడు మాకు చాలా ఇరిటేటింగ్ గా ఉండేది.
ఇప్పుడు ఏ సంబంధం లేని తనని బాధ్యత అంటే ఇంటికి తీసుకురావడం అస్సలు కరెక్ట్ కాదు. నేనేదైనా మేడంతోనే మాట్లాడతాను తప్ప మిమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయను, సరేనా? అభిమానం ఉంటే డబ్బు, చీరలు, నగలు ఏమైనా ఇవ్వచ్చు. అంతేకాని ధైర్యం చెప్పడానికి ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? అంత నాన్ సింక్ లో ఉంది. నా ఇంట్లో ఏ సంబంధం లేని వ్యక్తులు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నాకు తేళ్ళు పాములు పాకినట్టుంటుంది. ప్రియని ఈ ఇంట్లో ఉంచొద్దు, బయటికి పంపించు. 2 రోజులని చెప్తోంది కదా. అంటే నువ్వు ఆల్రెడీ డెసిషన్ తీసుకొని లోపలికి తీసుకొచ్చావా? అంతా నీ ఇష్టమేనా? అన్ని జాగ్రత్తలు తీసుకునే నేను ఇక్కడున్నాను. ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళండి. వర్ష, తను ఎలాంటి కండిషన్లో ఉందో నువ్వైనా అర్థం చేసుకో. అత్తయ్య, మీరేమీ అనుకోనంటే ఒక్క మాట చెప్తాను. చెప్పు. తను ఆల్రెడీ కృష్ణ ఎక్స్ లవర్. పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 రోజులు ఇంట్లో ఉండడం కరెక్టేనా? అదే కృష్ణని చూస్తే ప్రియా మనసు ఇంకా డిస్టర్బ్ అవుతుంది కదా. కొంచెం ఆలోచించండి అత్తయ్య. మీ డెసిషన్ ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను. నిన్ను పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు నేను ప్రేమించిన వాణ్ణి నువ్వెలా పెళ్లి చేసుకుంటావు వర్ష అని ప్రియా నిన్ను నిలదీసిందా? లేదత్తయ్య. నన్ను ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటావా అని కృష్ణని ప్రియప్పుడైనా బ్లాక్మెయిల్ చేసిందా? లేదత్తయ్య. ప్రియ మనసేంటో నాకు బాగా తెలుసు. ఎవరి మనసు గాయపరిచే మనస్తత్వం కాదు తనది. నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు చెప్పు, ప్రియా ఇక్కడ ఉండాలా లేదా అన్నది నువ్వే చెప్పు. ముందులాగే కృష్ణని నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే నాకేం అభ్యంతరం లేదత్తయ్య. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ వర్ష. పంకజం, అమ్మా, ఈ బ్యాగ్ తీసుకెళ్లి పైన గెస్ట్ రూమ్ లో పెట్టు. అలాగేనమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. కొత్తగా నాకు థ్యాంక్స్ చెప్తున్నావేంటి? ఈ మేనకోడలి కోసం నువ్వెంత రిస్క్ అయినా తీసుకుంటావు కదా అత్తయ్య. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. నాకదే కావాలి. నువ్వేం దిగులు పెట్టుకోకు. నేను పూజలోకి వెళ్ళాలి. నువ్వు రెస్ట్ తీసుకో. అలాగే అత్తయ్య. రణమ్మ, నేను నీ పాలిట భస్మాసుర హస్తం. నువ్వే నా చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చావు. ఈ ఇల్లు వల్లకాడే. అసలు డాక్టర్ ఏం చెప్పారు విజయ్? నాకేం కాలేదు మాధవి. ఐఎమ్ ఫైన్. ఇట్స్ ట్రూ. నీ బొందలో ట్రూ. ఉంగరం తొడగగానే కరెంట్ షాక్ కొట్టినట్టు శవాసనం ఎందుకు వేశావు? ఆ క్షణం ఏం జరిగిందో నాకు తెలీదు. ఉంగరం వేలికి ఎందుకు పట్టలేదో అర్థం కాలేదు. ఆ సంగతి పక్కన పెట్టు. నొప్పి నొప్పి అంటూ అరిచావు. ఉంగరం వల్ల వేలికి అంత నొప్పి ఎందుకుంటుంది విజయ్? అదేదో పంజాగుట్ట ఫ్లైఓవర్ నీ మీద పడినట్టు ఎందుకంత విలవిల్లాడిపోయావు? నాకు నొప్పిగా అనిపించింది, అరిచాను, అంతే. ప్రతిదానికి అంతే అంతే అంటే మాకేం అర్థమవుతుంది విజయ్? నేను జరిగిందే చెప్తున్నాను మాధవి.
ఇట్స్ ట్రూ. ప్రియా నిన్ను బయటకి తీసుకెళ్లి మాట్లాడింది కదా, అప్పుడు తను నీకేదైనా షాక్ విషయం చెప్పిందా? అటువంటిదేం చెప్పలేదే. విజయ్, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో, బాడీ చెకప్ చేయించుకో. హాస్పిటల్లో అన్ని చెకప్స్ చేయించాను. నో హెల్త్ ఇష్యూ. ఇట్స్ ట్రూ. అన్నీ బాగుంటే ఎందుకు స్పృహ తప్పి పడిపోయావు? చూడు విజయ్, ఎండిన కట్టెకు నారులు తీసే రకం మా అత్తయ్య. నీకు జబ్బులున్నాయని తెలిస్తే డబ్బులు వద్దు, సంబంధం వద్దు అని మొహం మీద చెప్పేస్తుంది. ఏదో ఒక రీజన్ చెప్పి మేనేజ్ చేయండి. దీనికి ఇంత డిస్కషన్ అవసరమా మాధవి? ప్రియా దురదృష్ట జాతకురాలని ఏదో మేనేజ్ చేశాను, కానీ ఇప్పుడు మళ్ళీ ముహూర్తాలంటే మావయ్య గారు ఏమంటారోనని డౌట్గా ఉంది. ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్ గా పెళ్లి ముహూర్తాలు పెట్టుకుని సింపుల్ గా గుళ్ళో పెళ్లి చేస్తే సరిపోతుంది కదా. మా అక్క చెప్పిన ఐడియా ఏదో బాగుంది. ఒక్కసారి ఆలోచించు మాధవి. ఏంటో కష్టపడి సంబంధం సెట్ చేశాను, ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. సరే, వీలు చూసుకుని మీరు చెప్పినట్టు మాట్లాడతాను. నన్ను ఇంటికొచ్చి సారీ చెప్పమంటావా? ఎవరికి? ప్రియకి. అది ఇంట్లో ఉంటేగా. ఏంటి? అదే ఇప్పుడు వద్దులే విజయ్, నువ్వు రావాల్సిన అవసరం లేదు. ప్రియతో నేను మాట్లాడుతాను. ప్రియ పెళ్లి విషయంలో మనసు మార్చుకోదు కదా మాధవి. నేనున్నాను కదా, అయినా మంచి సంబంధం అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అంత ఈజీగా మనసు మార్చుకోరు. విజయ్, ఆ ఇంటి అల్లుడివి నువ్వు, ఇంకో యాంగిల్లో ఆలోచించుకో. ప్రియ నాకు బాగా నచ్చింది. తన అందాన్ని వదులుకోలేను మాధవి. ఐ లవ్ ప్రియా. ఈ కొత్త యాంగిల్ వద్దు. అలాంటి ఫీలింగ్స్ ఉంటే పెళ్ళయ్యాక చెప్పుకో. అయినా నీలాంటి సాడిస్ట్కి లవ్ యాంగిల్ వర్కౌట్ అవ్వదు. మాధవి, వాడికి ఏదైనా నచ్చితే అలాగే ఫీల్ అవుతాడు. ముందు మనం అనుకున్నట్టు సెట్ చేయి, సరేనా? సరే, డైరెక్ట్గా పెళ్లికి వెళ్దామని చెప్తాను, చూద్దాం ఏమంటారు. సరే, నేను బయలుదేరుతాను. ప్రియా, నీ బ్యూటీ నన్ను మత్తెక్కించేసింది. నిన్ను వదిలిపెట్టను. ప్రియ ఇంటికొచ్చి రిజైన్ లెటర్ ఇచ్చినప్పటి నుంచి తనకి ఫోన్ చేయాలనుకుంటున్నాను. భయమేసి ఆగిపోతున్నాను. తనకి ఈ రోజు నిశ్చితార్థం అంది. జరగకుండా ఉంటే బాగుండు. ఇదేంటి, నా మనసు ఇలా ఆలోచిస్తోంది. తనకిప్పుడు నేను ఏం న్యాయం చేయగలను? తన విషయంలో నేను ఇప్పుడు ఒక ద్రోహిని. అయ్యో, నేనిప్పుడు తన లైఫ్ బాగుండాలని ఆలోచించాలా? నా ప్రేమని గెలవలేకపోయానని బాధపడాలా? ఏమైతేనే తనని నా లైఫ్ పార్ట్నర్ని చేసుకోలేని దురదృష్టవంతుణ్ణి నేను. కృష్ణ, ప్రియా,
నువ్విక్కడ? ఎప్పుడొచ్చావు ప్రియా? ఇప్పుడే వచ్చాను. ఈరోజు నీకు ఏంటి మాట్లాడవు ప్రియా? ఎందుకలా ఉన్నావు? ఏం జరిగింది? నిన్ను చివరిసారిగా చూసి నీ చేతుల్లో చచ్చిపోదామని వచ్చాను కృష్ణ. హే ప్రియా, ఏంటా మాటలు? ఏడవకు. అసలేమైంది ప్రియా? అత్తయ్య వర్ష పర్మిషన్ తీసుకునే నీ దగ్గరకు వచ్చాను. నా దగ్గరికి రావడానికి పర్మిషన్ ఎందుకు ప్రియా? నీ ప్రేమ లేకపోతే నేను బ్రతకలేను అని చావాలనుకున్నాను. కానీ నాన్న కోసం జీవోత్సవంలా పెళ్లి కొప్పుకున్నాను కృష్ణ. నువ్వు రిజైన్ లెటర్ ఇచ్చిన రోజే నువ్వు మనస్ఫూర్తిగా పెళ్లి కొప్పుకోలేదని నాకు తెలుసు ప్రియా. అందుకే ఆ రోజలా గుచ్చి అడిగాను. నీ ప్రేమని చంపుకోవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో. అందుకే నిశ్చితార్థం ఆగిపోయింది కృష్ణ. నా ఆలోచనలో నువ్వే, అద్దంలో చూస్తే నువ్వే, క్షణక్షణం నా కళ్ళ ముందు నువ్వే. నీ జ్ఞాపకాలు ఉక్కిరి బిక్కిరిలో నా శ్వాస ఆగిపోతుందేమో కృష్ణ. అందుకే నిన్ను చూడాలని వచ్చాను. నా మనసులో ఆ ప్రేమ అగ్నిని ఆర్పుకోవడానికి వచ్చాను. ఇప్పుడే ఈ క్షణమే చంపేస్తాన్రా. గరుడ యంత్రం దాటి ఇంట్లోకి అడుగుపెట్టినా నీ శక్తులు పనిచేయవు తామసి. నువ్వు చంపాలనుకున్న మనిషిని గరుడ యంత్రం నుంచి బయటకు తీసుకొచ్చి మాత్రమే చంపగలవు. నీ ప్రతీకారం పౌర్ణమిలోపే పూర్తి కావాలి. గుర్తుపెట్టుకో. ప్రియా, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. నేను నిశ్చితార్థం ఆగిపోయినందుకు బాధపడాలో సంతోషించాలో అర్థం కావట్లేదు ప్రియా. ప్రేమించి పెళ్లి చేసుకుంటే అదృష్టవంతులు అనుకుంటారు. నేను దురదృష్టవంతురాల్ని. ఆ దురదృష్టానికి కారణం నా దుర్మార్గం ప్రియా. నేను ప్రేమని చంపుకోలేను కృష్ణ. అంటే కళ్ళతో చూసి ఇష్టపడితే మర్చిపోవచ్చు. మనసుతో ప్రేమించాను. మనలో కలిసిపోయే వరకు ప్రేమిస్తూనే ఉంటాను. 3 ముళ్ళు వేసేది ఇద్దరు ఒకటవ్వడానికే. కానీ మనసు ముళ్ళు వేసుకుని నీతో 7 అడుగులు ఎప్పుడో వేసేశాను. నిజమే ప్రియా, కానీ ఈ విషయాన్ని ఎన్నిసార్లు చిలికినా అమృతం కాదు. నేనిప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను. నా ప్రాణాలైనా వదులుకుంటాను, కానీ నిన్ను వదులుకోలేకపోతున్నాను. ఒక్కసారి మొదటి కలయిక గుర్తు చేసుకో. ఆ
రోజు కలిసింది మన శరీరాలు కాదు, మనసులు. మనం ఎప్పుడో భార్యాభర్తలం అయిపోయాం. ప్రేమ అనే సాక్షిగా నా ఇష్టమే సప్తపదిగా ఒకటయ్యాం. ఆ రోజే మనది పవిత్ర బంధమైంది. నా మనసులో ఉన్న బాధని నీతో పంచుకోవాలి, కానీ ఇక్కడ కాదు. మనం బయటికి వెళ్దాం కృష్ణ. ఏంటి ప్రియా ఇలా మాట్లాడుతున్నావు? నాకు పెళ్ళయింది, నీకు తెలుసు కదా. నువ్వేం చెప్పదలుచుకున్నావో బయటికి వెళ్ళక చెప్పు, ఇక్కడ కాదు. రా వెళ్దాం. ఇటు నుంచి బయటకు వెళ్దాం, పద.